ఎట్లా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారేమో. ఏమండి, నేను బైబిల్లో ఉన్నాయే చెబుతున్నానండి, లేనిపోయినవి ఏమీ చెప్పట్లేదు. బైబిల్లో ఉన్నాయే చెబుతున్నా, బైబిల్లో ఉన్న సత్యాన్ని నేను మీకు బోధిస్తున్నా. మీ అందరూ ఒక క్వశ్చన్ అయినా నేను మీకు, ఇక్కడ యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాకు కనపడతలా. యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు లేరా? సరే, అందరూ నమ్ముకున్న వాళ్ళే, కానీ భయపడుతున్నారు ఏం చెబుతానని. సరే, అందరూ నమ్ముకున్నారు. నేను వెనకాల ఉన్న వాళ్ళని అడుగుతున్నాను, మనోళ్ళు కాకుండా మీరు కాముకోండి. వెనకాల ఉన్న వాళ్ళు, మధ్యలో ఉన్నవాళ్ళు, నేను ఒక మాట అడుగుతాను, నాకు సమాధానం చెప్పండి. యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడండి? అమ్మా స్టారు గుర్తొచ్చిందా? పైన స్టారు, ఇంట్లో బారు. మనం హైదరాబాద్లో ఒక బార్కి ఒక వైన్ షాప్కి స్టారులు పెట్టారు. సుమారు ఒక 20-30 స్టార్ల దగ్గర ఇచ్చేసారు. ఏది? వైన్ షాప్కి. అప్పుడు నేను అనుకున్నాను, ఆ బారును చూసి, తాగుబోతు క్రైస్తవులందరూ మా యొక్క బార్ షాప్కి వస్తే ఒక బాటిల్ కొంటే, ఒక క్వార్టర్ కొంటే ఒక క్వార్టర్ ఫ్రీ అని పెట్టాడు. ఓరు ఆయన, నేను అట్టా కనుకున్నా. దేవునికి స్తోత్రం. స్టార్లు పెట్టారంటే మరి క్రైస్తవులందరూ వచ్చి తాగంటారా బాబు అనేగా. ఏది? బార్ షాప్కి స్టార్లు అండి, ఏం చేస్తాం? పైన స్టారు, ఇంట్లో బారు. తాగుతాడు, డొల్లాడుతాడు. మరి యేసు పుడితే తాగటం ఏంటి? నాకు అర్థం కాదండి. యేసు పుట్టినప్పుడు తాగటమే, యేసు చచ్చిపోయినప్పుడు తాగటమే. యేసు పుట్టినప్పుడు కొత్త బట్టలే, యేసు చచ్చిపోయినప్పుడు కొత్త బట్టలే. అసలు ఏంటో అర్థం కాదండి ఈ క్రైస్తవ యొక్క ఆలోచనలు, ఈ పరిస్థితులు. నాకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి తల్లులారా, రాత్రి మిమ్మల్ని వదిలిపెట్టను నేను. యేసయ్య ఎక్కడ పుట్టాడు? రే అక్కరేటోరా మాట్లాడేది తెలా. ఆ రోజు యేసుక్రీస్తు దేవాలయాన్ని పాడు చేస్తుంటే ఏమన్నాడు తెలుసా? నా దేవుని మందిరాన్ని వ్యాపార పుట్టిలుగా మీరు చెయ్యొద్దు, వ్యాపార పుట్టిలుగా చెయ్యొద్దు, వ్యాపార పుట్టిలుగా చెయ్యొద్దు అన్నాడు. ఏం చేస్తున్నారు అక్కడ? వ్యాపారం. గొవ్వలు అమ్ముకుంటున్నారు, వడ్లు అమ్ముకుంటున్నారు, గోధుమలు అమ్ముకుంటున్నారు, గొవ్వలు అమ్ముకుంటున్నారు, పశువులు అమ్ముకుంటున్నారు, గాజులు అమ్ముకుంటున్నారు. ఈరోజు కలువరి టెంపుల్లో కూడా ఎట్టగా జరుగుతుంది తెలుసా మీకు? సతీష్ అన్న మొన్న అక్కడికే గుడివాడ వచ్చాడు అన్న. పరుగులు తీశారు. నాతో ఫోటో దిగితే 10,000 చమ్మగా చదివించుకున్నారు చాలామంది. అట్టంటోడు కూడా దోచి పెట్టేది. మీ అయ్యగారికి ఇవ్వండి ఆ డొనేషన్, ఏదో స్తోత్రం చెప్పండి. అక్కడికి వెళ్తే ఎక్కడికి? గాజులు అమ్ముకుంటున్నాడు, పూలు అమ్ముకుంటున్నాడు, చొక్కాయలు అమ్ముకుంటున్నాడు, సెల్ ఫోన్లు అమ్ముకున్నాడు. ఎక్కడ? సతీష్ కుమార్ చర్చిలోనండి. నేను 4 కలిపి చెబుతున్నానులే. బిళ్ళలు అమ్ముకుంటున్నాడు, ట్యాబ్లెట్లు, ఇంజక్షన్లు అమ్ముకున్నాడు, సెలైన్లు అమ్ముకున్నాడు. రాయితీ వాళ్ళ చర్చికి వెళ్తే, నువ్వు మా చర్చికి వచ్చావు అనుకో, ఆఫర్ ఏంటి? ఆఫర్ ఏంటి అనుకున్నారు? మా చర్చికి వస్తే నీకు బర్త్డే అయితే కేకు, బొకే వస్తుంది. ఒకవేళ చస్తే పెట్టే పొలదండ వచ్చింది గోతులో పెట్టడానికి. మా చర్చికి వచ్చి చందన ప్రదర్శుడు, సీఎం వారుడు ఆఫర్లు పెడతాడు చూసాడు, రాయితీ ఇస్తాడు చూసా. మా చర్చికి వస్తే ఈ రాయితీలను చెబుతున్నాడు అన్నయ్య, సతీష్ అన్నయ్య. పరుగులు తీమాకండి, మోసపోవద్దు. ఆ రోజు నా ప్రభువుని యేసుక్రీస్తు అన్నాడు, నీ దేహం దేవుని ఆలయము కనుక ఈ ఆలయాన్ని మీరు వ్యాపార పుట్టిలుగా చెయ్యొద్దని ఆ రోజు యేసయ్య ఏం చేశాడు తెలుసా? తాళ్లతో కొరడాన్ని పేని దొరికినట్టు ఉతికేశాడు పశువుల్ని. అక్కడ ఉన్న వాళ్ళని నేను అనుకుంటున్నా. దేవునికి స్తోత్రం. కొరడా అయితే పేనాడు, బైబిల్లో ఉంది. తాళ్లతో కొరడాన్ని పేలాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకని కర్రమ్మన్న కొట్టకూడదు, కానీ దయచేసి అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు ఇప్పుడు చెప్పండి? యేసయ్య ఎక్కడ పుట్టాడు? యేసయ్య ఎక్కడ పుట్టాడు? అయ్యా మీరైనా చెప్పండి. వీళ్ళకి అసలు మాటలు రావులే. మీరైనా చెప్పండి. అయ్యా నా పరువు తీయద్దు. మగవాళ్ళు మీరైనా చెప్పండి. అమ్మా యేసయ్య ఎక్కడ పుట్టాడు? పశువులా? చెప్పండి, గట్టిగా చెప్పండి. చెప్పండి, ఇప్పుడైనా చెప్పండి. పశువులా? యేసయ్య పశువుల పాకలో పుట్టినట్టు బైబిల్లో ఒక్క మాట నాకు చూపిస్తే ఈ రాత్రే ఈ తలకాయ మీకు ఇచ్చి వెళ్ళిపోతా. వీడేంట్రా కొత్తగా చదువుతాడు అనుకుంటున్నారా? అవును, చిన్నప్పటి నుంచి మనకేం చూపించారంటే పశువుల పాక, 4 గొట్లు,
గడ్డి పరకలో పేడ, దూడ, బొమ్మ, మరియమ్మ, గొర్రెలు, గొర్రెలు ఇవన్నీ చూపించే మనకు చిన్నప్పటి నుంచి. ఏంటి మరియమ్మ గొడ్డలు ఇక్కడ పెట్టుకుని నాటికలేనండి, ఆ ఇంటికి తిరిగినట్టు చూపించారు మనకి. ఈ సన్నివేశం బైబిల్లో ఎక్కడన్నా చూపిస్తే నేను సేవ వదిలిపెట్టేసుకుని మీ ఊర్లో మీ ఇంట్లో భాషికం చేస్తానండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా యేసయ్య పశువుల పాకలో పుట్టల, అది ఎంత అవాస్తవమో, పశువుల పాకలో పుట్టాడు అన్నది ఇప్పుడు నేను చెప్పే మాటలని అంత నిజమండి. లోకసువార్త 2వ అధ్యాయము, ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోండి, నేను అవన్నీ చెప్పను. లోకసువార్త 2వ అధ్యాయము 8వ వచనం దగ్గర నుంచి చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత, ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలు చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టినంతే. పశువులు పాకలేదు, వాళ్ళన్నది సత్రములో వారికి స్థలము లేనందున అప్పటికే అక్కడ కనేసింది. కన్నా యేసుబాబుని ఆ సత్రములో వారు ఉండడానికి స్థలము లేక అక్కడి నుంచి బయటకు వచ్చి పక్కన పశువుల తొట్టుంటే పశువుల తొట్టెలో పొరండబెట్టింది అంతే. పశువుల తొట్టెలో పొరండబెట్టింది కానీ పశువుల పాకలో కనలేదు యేసుబాబుని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ మొత్తం తిరగేయండి, మీ భాష గారిని అడగండి. ఒకవేళ ఏదన్నా పశువుల పాకలో పుట్టినట్టు ఒక్క మొక్క నాకు తెలిసి నీకు తెలిసి నాకు చెబితే నా తలకాయని మీకు ఇచ్చేస్తా. స్తోత్రం చెప్పండి, ట్రై చేసుకుందరు కానీ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా చెప్పండమ్మా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నేను చెప్పిన మాటలు చూడండి. పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 11వ అధ్యాయము తీసేవమ్మా. మార్కు సువార్త 11వ అధ్యాయము 2వ వచనం దగ్గర నుంచి చదువు. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడుతుంది. దాని మీద ఏ మనుష్యుడు ఎప్పుడు కూర్చోలేదో దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనా చదివేసేవా మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దానిని విప్పుచూ ఉండగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని పిల్లలు అని శిష్యులు ఆ ఇంటికి వెళ్ళారు, ఆ గ్రామానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత గాడిద ఎక్కడ ఉందంట? గాడిద ఎక్కడుంది? యేసయ్య ఎక్కే గాడిద. ఆయన ఎక్కాలనుకోండి, హెలికాప్టర్ రావచ్చు, కానీ ఆయన కోరుకున్నది ఏంటో తెలుసా? గాడిదను. గాడిదనకు ఒక మాట చెప్పాలంటే కుమారుడు అని అంటారు బైబిల్ ప్రకారంగానే. గాడిద అనగా కుమారుడు అని అర్థం. చూడండి మాట చూడండి, లోకాసు వార్త, అందరూ తీయండి, 14వ అధ్యాయము 5వ వచనం. లోకాసు వార్త 14వ అధ్యాయం 5వ వచనం. మీలో ఎవని గాడిదని దగ్గర పుట్టినోట్లో కింద ఉందమ్మా, ఎవని కుమారుడైనను. అంటే గాడిద అంటే అర్థం ఏంటి? కుమారుడు. గుర్తుపెట్టుకోండి, గాడిదనకు అర్థం ఏంటమ్మా? కుమారుడు. ఇప్పుడు గాడిద ఎక్కడ ఉంది? యేసయ్య తీసుకురమ్మన్న గాడిద, యేసయ్య ఎక్కాలనుకున్న గాడిద, యేసయ్య ఊరేగాలనుకున్న గాడిద ఎక్కడుంది? వాస్తవానికి గాడిదకి విలువ లేదు, గాడిదకి ఒక పేరు లేదు. గాడిదని అందరూ చేదరించుకుంటారు. ఒకవేళ దాని దగ్గరికి వెళ్ళి తాగనట్ట పట్టుకుంటే ఎగిరి వెనకాల ఉందండి. ఇది అవును కదా. గాడిదకి విలువ లేదు. గాడిద నిండా భయంకరమైన బరువేస్తారు. అది భారమైన బరువులు వచ్చేది, అందరూ చేదరించుకునేది. కానీ నా యేసయ్య కోరుకునేది ఏంటో తెలుసా? గాడిదే. గాడిదనకు అర్థం ఏంటండి? కుమారుడు. గుర్తుపెట్టుకోండి, గాడిదనగా కుమారుడు. ఇప్పుడే గాడిద ఎక్కడుంది? యేసయ్య తీసుకురమ్మన్న గాడిద ఎక్కడుంది? ఎక్కడుందంట? ఎక్కడుంది? అయ్యారా, గాడిద ఎక్కడుంది? గాడిద ఎక్కడుంది? గాడిద ఎక్కడుండాలి? గాడిద తన సొంత వాని దొడ్డెను యెషయా గ్రంథంలో ఉండిది. ఎద్దు తన కామాంధులు ఎరుగును, గాడిద
సొంత వాణి దొడ్డిలో, అంటే గాడిద ఎక్కడ ఉండిద్ది? మాట్లాడరేటి? దొడ్డిలో ఉండిద్ది. కానీ ఈ గాడిద ఎక్కడ ఉంది? ఈ మొయ్ చెప్పడికి వెళ్ళారా? చెప్పడు గడికి చెప్పడా? ఆ గాడిద ఎక్కడ ఉంది? మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు? మాట్లాడాడు. ఒరే అట్టగాడిదా, ఊరప్పుడు తిరుగుతావేట్రా ఎలవా అంటారు లేదా? ఒరే నిలువు గాడిదా. మొన్నకు అమ్మ ఒక యవనస్తురాలు దగ్గర 20 సంవత్సరాలు ఉంటాయి. ఆవిడికి ఇంటి పట్టినా ఇంట్లో కాలు ఆగదు. పొద్దున్న లేచి మొదలుకొని సాయంత్రం వరకే ఊరమ్మడ పడి తిరగడమే. ఎందుకు? అట్టగాడిద. గాడిద దొడ్లో ఉండేది. కానీ ఆ గాడిద ఊరమ్మడ తిరుగుతుంది. ఎట్ట తిరుగుతుంది అనుకున్నా? మామూలుగా కాదు, కొత్తగా వచ్చి నీకు ఈ మధ్య హెడ్ ఫోన్స్ చెవులే పెట్టుకుని, బాగా చలపానికి పెట్టుకుని గుచ్చుకుని, ఈ 2 చెవులే పెట్టుకుని అమ్మగారు ఆ రాంగా రోడ్డు పక్క అమ్మటే ఆ బ్రిడ్జి కింద అవతలకి వెళ్తుంది. ఆ పక్కకి వెళ్తుందో లేదో, ఈలోపు అటు నుంచి ఒకడు కారు వేసుకుని వస్తున్నాడు. ఆరని కొడుతున్నాడు. ఈ ఆరని వినపడతా లేదా? వినపడతాను. ఎందుకు? చెవులో హెడ్ ఫోన్సులు ఉన్నాయి. వినపడతలో కొట్టే ఆరను. అమ్మగారు 1000 ఆరం ఊపించుకుంటూ వెళ్తుంది. ఆడు కొట్టాడు. అక్కడే చచ్చిపోయింది. ఎట్లాంటి అడ్డగాడిదలు బతికే భూమి మీద బియ్యం పుచ్చిపోతున్నాయి అంటారు. చూచారండి? అమ్మా బాబు కన్నాదంతకేనా? కొంతమంది ఇంట్లో ఉండరండి. ఎక్కడ ఉంటాడు చెప్పు? మొన్న ఆవిడ, అయ్యా మా ఆయన నేను పెళ్లి చేసుకుని 4 సంవత్సరాలు అవుతుంది, ఎప్పటికీ రేత్రి 2-3 అవంది ఇంటికి రాడయ్యా. ఎక్కడ ఉంటాడమ్మా? ఎక్కడ? పేకట. అమ్మ దేవునికి స్తోత్రం. ఇంటికి రాడంట. ఎందుకని? సాతానుగాడు అక్కడ కట్టేశాడు. ఎక్కడ? వీధిలో కట్టేశాడు. సాతానుగాడు కట్టేశాడు అక్కడ. వాడు ఇంటికి రాడు. ఇకనే మా నాన్నగారు భయంకరంగా పేకట ఆడేవాడండి. నా చిన్ననాటి వయసులో భయంకరంగా పేకట ఆడేవాడు. మా పెద్దక్క, నాకు 2 అక్కలు, ఇందరు పాటలు పాడారు. మేము 3, 2 అక్కలు. మా పెద్దక్కనే పేకాట దగ్గర నుంచి మా నాన్న ఇంటికి వస్తే ఈలోపు ఎక్కడ మొక్కలు కనపడవు అని, ఎక్కడ తిమ్మిన బొమ్మని అయిపోయిద్దోనని మా పెద్దక్క కబురు పంపించాడు. ఏమని? క్యారేజీ తీసుకురా. ఎక్కడికి? పేకాట శాలకి. స్తోత్రం చెప్పండి. పేకాట శాలకు తీసుకురామని మా నాన్నగారు. ఒకరోజు ఆడడానికి చిల్లుగా లేదు చేతిలో. ఏంటోనండి విచిత్రంగా, అర్థం కాదండి. తాగుడు మానేసిన తర్వాత రూపాయి దొరకదు. తాగేటప్పుడు మాత్రం రూపాయి ఫుల్గా దొరికింది. ఏంటో అర్థమైంది కావాలి అసలు. తాగుడు మానేసిన తర్వాత రూపాయి ఎవడెవడో ఒక క్వార్టర్ తాగుతానంటే ఇచ్చేస్తాడు. అట్టాగే పేకాట మానేసిన తర్వాత రూపాయి పుట్టదు. కానీ పేకాట ఆడేటప్పుడు మాత్రం అన్నీ ఇచ్చేస్తాడు. అవసరమైతే ఎవడెవడో. మా నాన్నగారు ఏం చేయాలి అర్థం కాక చేతులు చిల్లి కావాలి ఆగపోయేదరికి మా అమ్మ అప్పుడే 1 వారం రోజులు అయిందంట. గుడ్లని కోడి పెట్టను పదగేసి 21 గుడ్డు 22 15 గుడ్లు చూసి చెంబు కనపడలా, లోట కనపడలా, తపేళ కనపడలా. ఇంట్లో తిరిగి అప్పట్లో తాడుగిళ్ళు లేవుగా. పాప మీరు చాలా ధన్యులమ్మా, మీరు చాలా మంచివాళ్ళు. అవుతాడు అవి ఇచ్చేసేస్తున్నారు. వాళ్ళు అక్కడ పెట్టేసుకుంటున్నారు. అప్పట్లో మా అమ్మ దగ్గర ఏమీ లేవు. చూసి ఏం చేయాలో అర్థం కాక ఏం చేశాడంటే దాని మీద కనపడింది. దేని మీద? కోడి. ఏది? తిరిగే కోడి కదా అది. పాపం పొదగేసిన కోడి పెట్టండి. ఆఖరి దాన్ని కూడా వదిలిపెట్టలేదు. అది తీసుకెళ్ళిపోయి ప్యాకెట్లో కూర్చున్నాడండి. సాతాను కూడా చూసాడు. ఎక్కడ కట్టేశాడు? ఎక్కడ? ఇంట్లో కాదు. అసలు ఇంట్లో ఉండడు. వాడు ఇంట్లో ఉండడు. ఎప్పుడు చూసినా బయటే వీధిలోనే. నువ్వు ఇంటికి వెళ్ళవో యమనొస్తుడు. మీ అమ్మ బాబు కన్నాది ఎందుకు నిన్ను? నీకు పొద్దు ఎందుకు? పెళ్ళైన తర్వాత అసలు రంగలు చాపుకుంటా. మామూలుగా మాట్లాడ్డా. కన్ను మిన్న కాకుండా మాట్లాడుతున్నారు తల్లిదండ్రుల్ని. పుట్టగతులు ఉండవేమనుకుంటున్నావేమో. జాగ్రత్త. బైబిల్ ప్రకారంగా, ధర్మశాస్త్ర ప్రకారంగా నీ దేశంలో నువ్వు వర్ధిల్లినట్లు, నీవు దీర్ఘాయుష్యవంతుడు వగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. ఈ ముఖం గుర్తురాదా?
మీ ఆవిడే గుర్తొచ్చిందా పెళ్ళయ్యే దగ్గరికి? ఏదో సామెతం చూసారా? పెళ్ళైన తర్వాత అంట అమ్మేమో అల్లం అంట, భార్య అనేమో బెల్లం అంట. బెల్లం ఎంతకాలం బెల్లం చూద్దాం. జాగ్రత్త ఓ యవనస్తుడా, నిన్ను ఎలా పెంచారో తెలుసా? వారు తినక ఎండలో మాడిపోయి ఈ రోజు నువ్వు ఇలా బ్రతుకున్నామంటే నీ కండబలం కాదు, నీ కష్టం కాదు, నీ అమ్మ బాబు పడిన ఆ కష్టాన్ని ఈ రోజు నువ్వు చుర్రుకుంటా వాళ్ళ మీద ఎగురుతావా? ఏదో ఒక రోజు కాళ్ళు చేతులు ఇచ్చేస్తాడేమో అనుకున్నావేమో. ఇక్కడ అట్లాంటి వాళ్ళు లేరులేండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దగ్గరగా ఈ రాత్రి కట్లు తెగిపోవాలి, ఆ కట్లు తెగిపోవాలి. నువ్వు వీధిలోనే తిరుగుతున్నావు, నీ ప్రజలంతా వీధిలోనే, ఇంటి పట్టును కాదు. ఏమ్మా అయ్యా, దేవుడు నీకు మంచి భార్యనిచ్చాడు, ఈదిలో ఉండమని కాదు. ఓ అన్న, ఓ అక్క, ఓ చెల్లి, నిన్ను బట్టి నీ పిల్లలు కురింగిపోతున్నారా అయ్యా? తండ్రి సమానులైన వారితో నేను చెబుతున్నాను, నీ పనులను బట్టి నీ కుటుంబం శాపానికి నెట్టబడుతుందేమో, నీ క్రియలను బట్టి నీ కుటుంబం పాతాళంలోకి వెళ్ళిపోతుందేమో, ఇంకా నీ కుటుంబంలో నెమ్మది సమాధానం లేదంటే నువ్వు ఎక్కడున్నావు? ఆ గాడిద ఎక్కడుంది? నువ్వు కాదు, ఆ గాడిద ఎక్కడుంది? యేసయ్య తీసుకురమ్మన్న గాడిద చెప్పా, ఎక్కడుంది గాడిద? వీధిలో. కొంతమంది జీవితాలు వీధిలో తిరుగుతూనే ఉంటాడు. అడి తిరుగుతాడు. అసలు ఇంట్లో కొండ ఉంటే ఇంట్లో ఉండడు. వీధిలోను ఎక్కడ? అమ్మా చెప్పమ్మా, ఎక్కడంట? ఇంట్లో కాదు, అది ఇంట్లో ఉండడు. ఒకవేళ వచ్చినా ఢమ్మంటే వచ్చేసి తలుపు దగ్గర బుల్లుగా దానికి ఢమ్మని పడతాడు. ఏమండి, ఎక్కడున్నాడు వాడు? ఆ గాడిద ఎక్కడుంది? ఒక గాడిద వీధిలో తిరుగుతుంది. ఇంటి బయట. కొంతమంది ఇంట్లో ఉండలేరండి, దేవుని సన్నిధిలో ఉండలేరండి, దేవుని సంఘములో బ్రతకలేరండి. దేవుని సన్నిధిలో ఉంటే వారిని సాతానుగాడు ఉండలేవాడు. ఎందుకంటే వాడు ఎప్పుడు బయటే ఉండాలి. ఏదో పేరుకు దేవుడు నమ్ముకుంటాడు కానీ లోకంలోనూ లోకాచరణతోనూ ఈ లోక పాపంలోనూ బ్రతుకుతాడు, అంతేగాని లోపల బ్రతకలేడు. దేవుని సన్నిధిలో జీవించలేడు, దేవుని తోట లోపల బ్రతకలేడు. ఎందుకంటే వాడిని సాతానుగాడు ఎక్కడ కట్టేశాడు? చెప్పమ్మా, ఎక్కడ కట్టేశాడు? ఇంటి బయట కట్టుగయ్య అంటారు చూసారా, అక్కడ వేసాడు వాడికి. అక్కడ వేసాడు, బంధించేసాడు గేదకి. అది అక్కడే ఉండిద్ది, బయటే ఉండిద్ది, లోపలికి రాదు. అటు వెళ్దాం. ఒకే చోట బంధించబడిపోయాడు. ఒకే పాపంలో వాడి జీవితం కట్టబడిపోయింది. తర్వాత అంటూ ఉన్నాడు, తలవాకిట అంటే తలవాకిట ఎక్కడ? గుమ్మం దగ్గర, తలుపు దగ్గర. కానీ ఈ మూడు విషయాలు చూస్తే ఆ గాడిద జీవితంలో ప్రియమైన దేవుని పిల్లారని అది వీధిలోనే ఉంది, ఇంటి బయటే ఉంది, తలవాకిటే ఉంది, కానీ దొడ్డులో లేదు. ఏమండి, చేనుంది, చేను చుట్టూ ప్రాకారం ఉంది, దాంట్లో ఫలభరితమైన చెట్లు ఉన్నాయి. అది మంచిగా ఫలభరితమునకు వచ్చింది, కాయలు మంచిగా కాసిని, వాటి ఫలభరితము రైతు అనుభవించాడు. మరొక చేనుంది, దాని చుట్టూ కంచే లేదు. ఆ దారిపోయే గేదెలన్నీ ఏం చేస్తున్నాయి? ఆ మొక్కల్ని కాయల్ని తినేస్తానే తొక్కేస్తుంది. ఎందుకు? దానికి ప్రాకారం లేదు, దానికి కంచె లేదు. ఓ ప్రియమైన దేవుని పిల్లగారని, నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నానని అనుకుంటున్నావు కానీ, దేవుని తోటలో దేవుని సంఘంలో లోపలే ఉన్నానని అనుకుంటున్నావు కానీ లోపల లేవు. ఇంకా లోకంలోనే ఉన్నావు, ఇంకా నువ్వు బయటే ఉన్నావు, ఇంకా నువ్వు వీధిలో ఉన్నావు, ఇంకా నువ్వు ఆరు బయటే ఉన్నావు, ఇంకా నువ్వు తలుపు దగ్గరే ఉన్నావు, కానీ లోపలకు నువ్వు రాలేకపోతున్నావు. నా యేసయ్య ఈ రాత్రి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నువ్వు లోపలకు వస్తే ఈ రాత్రి నువ్వు గొప్ప విడుదల చూడబోతూ ఉన్నావు. ఈ రాత్రి నా యేసయ్య ఇంట్లోకి వస్తే, ఈ రాత్రి నీ కుటుంబంలోకి నా యేసయ్య వస్తే, నా యేసయ్యకి ద్వారం తెరిస్తే ఈ రాత్రి గొప్ప విడుదలను చూడబోతున్నావు. గొప్ప విడుదల
చూడబోతున్నావు. ఓ ప్రియమైన దేవుని పిల్లలారాని, ఓ ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు నువ్వు ఎక్కడున్నావు? ఓ యవనస్తుడా, ఓ తల్లిదండ్రులారా, ఓ అక్క చెల్లి, ఈరోజు నువ్వు సంఘములోనే ఉన్నావా? దేవునిలోనే ఉన్నావా? దేవుని తోటలోనే ఉన్నావా? లేకపోతే సంఘపు వెలుపుట ఉన్నావా? సంఘపు బయట ఉన్నావా? తోట బయట ఉన్నావా? ఒకవేళ తోట బయట ఉంటే నీకు ప్రాకారం లేదు, ప్రాకారం లేదు. అర్ధాంతరంగా సాతానుగాడు బయట తిరుగుతూ ఉన్నాడు, సాతానుగాడు బయట ఉన్నాడు. ఒక్కసారి నువ్వు ఆలోచించు. రోజు నీ కళ్ళ ముందు ఎంతమంది చచ్చిపోతున్నారు, ఎంతమంది యవనస్తులు ఉరేసుకు చచ్చిపోతున్నారు, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎంతమంది సైకిల్ మీద వెళుతూ ఉంటే యాక్సిడెంట్లు అయి చనిపోతున్నారు, ఎంతమంది భయంకరమైన ఆ యాక్సిడెంట్ల చేత తలకాయలు పగిలిపోయి, కాళ్ళు ఇరిగిపోయి, చేతులు విరిగిపోయి ఎంతమంది హాస్పిటల్లో ఉన్నారు. ఏమండి ఇప్పుడే మాట్లాడాడండి, పడుకున్నాడు, పొద్దున్నే లేపుతూ ఉంటే లెగట్లేదు. ఏంటి అంటే హార్ట్ అటాక్. వెంటలేదు ఈ మాట. నువ్వు దేవుని తోటలో ఉంటే, దేవుని సంఘములో ఉంటే ఏ తెగులు నిన్ను తాకదో, ఏ దురాత్మ నిన్ను తాకదో, ఏ దుష్టుడు నిన్ను తాకడో. చప్పట్లో కొట్టి ఒకసారి దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఆ రోజు పౌలు శీల వారికి ఉన్న బంధకాలు ఊడిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? అర్ధరాత్రి అయినా సరే, నిశి రాత్రి అయినా సరే, అది ఏ రాత్రి అయినా సరే, గాయాలతో అవనై, బంధకాలతో అవనై, రక్తపు మడుగులో ఉన్నప్పటికీ వారు చేసిన పని ఏంటో తెలుసా? ప్రార్థనతో పాటలు పాడగా, వారు చేసిన ప్రార్థనకి, వారు చేసిన పాటలకు బంధకాలు ఊడిపోయినాయి. ఈరోజు నీ కుటుంబంలో బంధకాలు ఊడిపోవాలంటే నువ్వు టీవీ దగ్గర కూర్చోవటం కాదమ్మా, గాడిదలాగా ఎక్కడో తిరగటం కాదయ్యా, ఊరమ్మట వీధుల్లో తిరగటం కాదు నాయన, సినిమా హాళ్ళల్లోనూ పేకాట కల్పంలో కాదయ్యా, లేకపోతే ఎక్కడో ఊరు బయట కాదయ్యా తిరిగేది. ఈరోజు నీ పిల్లల భవిష్యత్తు బాగోవాలంటే, ఈరోజు నువ్వు, నీ భార్య, నీ బిడ్డలు అందరూ క్షేమకరంగా, బయటికి వెళ్ళిన వారు లోపలికి ఇంటికి వచ్చే వరకు క్షేమకరంగా ఉండాలంటే నా దేవుడు అంటూ ఉన్నాడు, ఈ రాత్రి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈ రాత్రి నీ బ్రతుకు మార్చుకుంటే, నీ హృదయం మార్చుకుంటే గొప్ప విడుదలను చూడబోతున్నావు. చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహింపడుతాము. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబంలో ఉన్న ఈ రాత్రి బంధకాలు తెగిపోవాలి. అవి ఏ బంధకాలైనా ఉన్నాయి, రోగం అవని, శాపం అవని, వ్యభిచారం అవని, మోసం అవని, అది ఏదైనా అవని. ఆ రోజు శత్రుకు మేషక అభ్యుతునుకొని బంధించేసి, తాళ్లతో కట్టేసి, సంఖ్యలతో బంధించేసి ఆ ముగ్గురిని అగ్నిగుండంలో వేశారు. అగ్నిగుండంలో వేయగానే రాజు నెబుకద్నెజరు చూస్తూ ఉన్నాడు. అగ్నిగుండం వైపు మరొక వ్యక్తి కనపడుతున్నాడు, అదే దూత. వాళ్ళు ఎలా తిరుగుతున్నారు తెలుసా? బంధకాలు ఊడిపోయి తిరుగుతున్నారు. వెంటనే మంత్రాన్ని పిలిచాడు నెబుకద్నెజరు. మంత్రాలు రండి, వచ్చేసారు. ఏంటయ్యా, ఏంటి రాజా? మనం ముగ్గురిని బంధకాలతో బంధించి లోపల వేశాం కదా, మరి వాళ్ళు బంధకాలు లేకుండా హాయిగా తిరుగుతున్నారంటే అగ్నిగుండంలో. అదే నా యేసయ్యలో ఉన్న గొప్పతనం. దేవునికి స్తోత్రం. నువ్వు ఏ బంధకాలతో ఉన్నా సరే, నా యేసయ్యలో శత్రుకు మేషక అభ్యర్థులలాగా, పౌలు శీలలాగా నువ్వు నిలిస్తే, నీ కళ్ళ ముందు, నీ ఇంటి ముందు, నీ కుటుంబంలో అవి ఏ బంధకాలైనా సరే ఊడిపోబోతున్నాయి. ఆ బంధకాలను నా దేవుడు తెంచేస్తూ ఉన్నాడు. ఒకసారి ఆలోచించు. లేచి నిలబడదాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక నిమిషం. ప్రభువా, ఈ రాత్రి నా కుటుంబంలో, నా భర్తలో ఉన్న ఆ యొక్క వ్యసనాలన్నీ బంధకాలు తెగిపోవాలయ్యా. నా కొడుకు మీద ఏలుబడి చేస్తున్న ఆ యొక్క పరిస్థితులన్నీ, ఆ శాపకరమైన బ్రతుకంతా కొట్టివేయబడాలయ్యా. నా కుటుంబంలో ఉన్న బంధకాలు తెగిపోవాలి అయ్యా. నా కుటుంబంలో నేను కష్టపడే కష్టార్జితమంతా దుష్టుడు మింగివేస్తూ ఉన్నాడయ్యా. నేను కష్టపడే కష్టార్జితం నేను అనుభవించాలి ప్రభువా. ఈ రాత్రి నా గొప్ప విడుదలవా, ఈ రాత్రి నా కుటుంబంలో నెమ్మదినవని ఒక్క నిమిషం ప్రార్థించవా? ఒక్క నిమిషం. చెప్పిన వాక్యాన్ని బట్టి అయ్యా, నీవు, నీ భార్య, నీ బిడ్డలు మంచి భవిష్యత్తు నీ బిడ్డలు కలిగి ఉండాలంటే, మంచి జీవితం నీ కుటుంబంలో ఉండాలంటే, క్షేమకరమైన దినములను చూడాలంటే ఎంత దినాలు? కలవరి దినాల్లో. ప్రియమైన దేవుని పిల్లలారని ఒక్క నిమిషం ప్రార్థించి, ఈరోజు నజరేయుడైన యేసు నామములో గొప్ప విడుదల చూడబోతున్నావు. ఈ రాత్రి నీ కుటుంబంలో ఉన్న బంధకాలు తెగిపోయినాయి. ఈ రాత్రి నీ కుటుంబంలో ఉన్న, నీ బిడ్డల మీద ఉన్న శాప బంధకాలు తెగిపోయినాయి. పాపపు కట్టు తెంచి వేస్తూ ఉన్నాడు. ఒక్క నిమిషం దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా మొరపెట్టు. హృదయపూర్వకంగా ప్రార్థించి. ఓ యవనస్తురాలా, ఇంతకాలం నీ తల్లిని నువ్వు దేశించావు, ఇంతకాలం నీ తండ్రిని నువ్వు దేశించావు. నువ్వెవరమైనా సరే నీ తల్లిని, తండ్రిని దేశిస్తే ఈ దేశంలో పుట్టగత్తు లేకుండా పోతావు. జాగ్రత్త. ఈ రాత్రి అయినా సరే నీ ఇంటికి వెళ్ళగానే, అమ్మా నాన్న, నీ పక్షంగా నేను తప్పు చేశాను, నీ మీద ద్వేషం కలుగున్నాను. ఒక్క
నిమిషం ప్రార్థించు. ఓ యవనస్తుడా, నీ పాప బ్రతుకుదురై, నీ శాపపు జీవితాన్ని వదిలేస్తాయి. ఈ రాత్రి గొప్ప విడుదల, గొప్ప విడుదల, గొప్ప విడుదల, గొప్ప విడుదల. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి నీకే స్తోత్రం, మహిమనుతుడ నీకే వందనాలు. తండ్రి నీకే వందనాలు. జీవాధిపతి ఒక్క నిమిషం అందరూ ప్రార్థించండి. ఒక్క నిమిషం హృదయపూర్వకంగా ప్రార్థించండి. అయ్యా, ఈ రాత్రి నా కుటుంబంలో బంధకాలు తెగిపోవాలయ్యా. ఈ రాత్రి నా కుటుంబంలో బంధకాలు తెగిపోవాలి. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు అడ్డుగా ఉన్న సముద్రాన్ని చీల్చి 6 నెలలు నడిపించినట్లు నన్ను కూడా, నా కుటుంబాన్ని కూడా నడిపించయ్యా. నా కుటుంబంలో అన్ని శోధనలేనయ్యా. శ్రమ వెంట శ్రమ, శోధన వెంట శోధన, భయంకరమైన ఇబ్బందులు చూస్తూ ఉన్నానయ్యా. నా భర్త మారట్లేదయ్యా, నా కొడుకు మారట్లేదయ్యా, నా కూతురు మారట్లేదయ్యా. యేసయ్యా, ఈ రాత్రి నా కుటుంబానికి విడుదల అయ్యా. నా కుటుంబంలో ఉన్న బంధకాలు తెచ్చివే ప్రభా. నీ నామంలో విడుదల, 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 విడుదల. హృదయపూర్వకంగా, హృదయపూర్వకంగా ఈ రోజు నుంచి నీ కుటుంబంలో గొప్ప నెమ్మది చూడబోతున్నావు. నీ భర్తలో గొప్ప మార్పు చూడబోతున్నావు. వీధిలో ఉన్నవాడు ఇంట్లో రాబోతున్నాడు. ఇంటి బయట ఉన్నవాడు ఇంటిలో ఉండబోతున్నాడు. కవిని దగ్గర, ద్వారము దగ్గర ఉన్నవాడు సంఘములో అడుగు పెట్టబోతున్నాడు. నీ కుటుంబంలో సమృద్ధి చూడబోతున్నావు. నీ కుటుంబంలో నెమ్మది చూడబోతున్నావు. ఒక్క నిమిషం ప్రార్థన చేయి. యేసయ్యా, నా కుటుంబాన్ని దర్శించయ్యా. నన్ను ఆదరించేవారు ఎవరు లేరయ్యా. మా కుటుంబాన్ని అందరూ వెలివేశారయ్యా. ఈ గ్రామంలో మేమందరము, మా అందరము నాయన, నా కుటుంబంలో ఉన్నవారంతా చేదరించబడుతూ ఉన్నామయ్యా. మాకున్న దిక్కు నీవేనయ్యా, మాకున్న ఆధారం నీవే ప్రభువా. యేసయ్యా, మమ్మల్ని విడిచి వెళ్ళిపోవద్దయ్యా, మమ్మల్ని విడిచి వెళ్ళిపోవద్దయ్యా, మమ్మల్ని దాటి వెళ్ళిపోవద్దయ్యా. విడుదల, విడుదల, నజరేయుడైన యేసు నామములో విడుదల, నజరేయుడైన యేసు నామములో విడుదల, నజరేయుడైన యేసు నామములో విడుదల, విడుదల, విడుదల. నజరేయుడైన యేసు నామములో విడుదల. అర్ధరాత్రి పౌలు శీల చెరసాలలో బంధించబడ్డప్పుడు బంధకాలన్నీ ఊడిపోయి ఈ రాత్రి, అర్ధరాత్రి దగ్గర 12 అవుతుంది. ఈ రాత్రి నా దేవుని కుటుంబాన్ని బంధకాలు తెచ్చివేయబోతున్నాడు. గొప్ప విడుదల చూడబోతున్నాం. విడుదల, విడుదల. నజరేయుడైన యేసు నామములో విడుదల, నజరేయుడైన యేసు నామములో విడుదల, విడుదల, విడుదల. అందరూ తప్పకు విడుదల, విడుదల. నజరేయుడైన యేసు నామములో విడుదల, నజరేయుడైన యేసు నామములో విడుదల. పాపంలో ఉన్న వారికి విడుదల, శాపంలో ఉన్న వారికి విడుదల, లోకంలో ఉన్న వారికి విడుదల, లోకంలో ఉన్న వారికి విడుదల, వ్యాధితో ఉన్న వారికి విడుదల, తాగుడుతో ఉన్న వారికి విడుదల, విడుదల. నజరేయుడైన యేసు నామములో విడుదల. తప్పతో నజరేయుడైన యేసు నామములో విడుదల, నజరేయుడైన యేసు నామములో విడుదల. తప్పతో నజరేయుడైన యేసు నామములో విడుదల. ఈ రాత్రి నెమ్మది సమాధానం కలుగును. నజరేయుడైన యేసు నామములో విడుదల, నజరేయుడైన
యేసు నామములో విడుదల ఈ గ్రామానికి, ఇక్కడ వచ్చిన వారందరికీ పరిపూర్ణమైన విడుదల కలుగునుగాక. దయాళుడవయ్యా యేసయ్యా స్తుతులందుకో, దయాళుడవయ్యా యేసయ్యా స్తుతులందుకో. నా ఆత్మీయ యాత్రలో స్తుతులందుకో దయాళుడా. నా ఆత్మీయ యాత్రలో స్తుతులందుకో దయాళుడా. దయాళుడవయ్యా యేసయ్యా స్తుతులందుకో. చూసి నన్ను నడిపించే దయా